రైతాంగం దయచేసి కొత్త మొక్కజొన్న పంట బ్యాంకులలో వేస్తారు. ఆటోమేటిక్గా మీ డబ్బులు మీకు సేఫ్గా వస్తాయి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. పెద్దోడా హలో అమ్మా, నేను వస్తున్నా అమ్మా. అయ్యో వచ్చేస్తున్నావు బిడ్డ, ఎందుకు? కరోనా వల్ల లాక్డౌన్ అయిందమ్మా, వెళ్ళిపోమంటున్నారు. కొడుక కోటీశ్వరరావు రామరే, ఏం చేస్తాం మరి? ఎప్పుడు బయలుదేరుతావు బిడ్డ? సాయంత్రం వరకు వచ్చేస్తా అమ్మా. ఇప్పుడే కూడా ఫోన్ చేసింది ఈ టైంలా? ఏవాడండి మన పెద్దోడే వస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు వస్తుంటాడు? వెయిట్ గా టైంలా గదేమో రోగం వస్తుందట అండి, అందరిని పంపిస్తున్నాడు. ఇక ఆడు కూడా వస్తుండు. ఏం పడవు, కరీనానో మన్నో. అరే చిన్నోడా పెద్దోడా వస్తున్నాడు ఇయ్యాల. అన్నాడు వస్తుండా? మా ఊరు వాసన కమ్మగా ఉంది. ఊరు వాసన కాదురా బాబు, నా ఆటో వెనక టైర్ పెండ వాసన. మా చచ్చిపోయిన తాత లేకున్నా తాత పైసలు ఎందుకు తాత నీకు? పైసలు ఎందుకు? డబల్ పైసలు. అమ్మా ఉన్నావా? అనే పో. అమ్మా నేనే నీ పెద్ద కొడుకునే. అయ్యో నువ్వే నా బిడ్డ వచ్చినావా? అమ్మా కొడుకా, అమ్మా కొడుకా. ఎలుక ఆడి పందిని ముద్దించుకున్నట్టున్నది. ఇక్కడ అయ్యా కూర్చున్నాడు, దేక్తానే. నిన్ను దేకనా అయ్యా? యువర్ మై స్వీట్, యువర్ మై లవ్. అంటే నా స్వీట్ చేసి నువ్వు లవ్ చేసుకున్న అమ్మాయికి తా అంటావు నన్ను చంపేసి. నీకు గట్ట అర్థమైందా? ఏ కాకిలేకి ఏం కొడుతున్నావు? ఇప్పుడే వచ్చి నాకు పట్నంకి వెళ్ళి ఏం కొడుతున్నావు అప్పటి నుంచి? అరే ఆయన మాటలే తీసుకున్నావు, చింతపండు కొడుకుగా. ఇది ఒకటే తక్కువ పడ్డది నా ముఖానికి. తమ్ముడేడే ఆ లోపల అన్నాడు పో. ఏం చెప్తుండే అంటే మస్తు ప్రాణం. నీ అబ్బాయి ఇలా మా అన్న అట్లా హాస్టల్ నుంచి ఆడ అన్ని నా అంటే తిరుగుతాడు. రాకముందు కేడి ఆడ దాపెట్టుకొని కూర్చుంటా. అరే వచ్చినవారా అన్నయ్య? ఇప్పుడే గుర్తు చేసుకుంటున్నా. 100 సంవత్సరాలు బతుక చెవులు పట్టుకో. నేను సెలవులు పట్టుకుంటా 100 సంవత్సరాలు బతుకుతా అని వెనకేమో జాబ్ పెడుతున్నావు. ఏం లేదా నీ ముందు ఏం దాపెడితే ఏం లేదు. అరే ఏమో జాబ్ పెడుతున్నారా? రే నువ్వు అమ్మారే జరుగురే ఈ అవ్వ నావా తీసుకుని నన్నే నూతావరా? వాడుకవులు అచ్చుడు ఆరేస్తే మళ్ళా సూర్య చేసినట్టున్నా. అరే పెద్దోడు, అరే అరే చిన్నోడు. అరే వాచ్ నా కోసమే తెచ్చినావా? అవునా, నీకోసమే తీసుకున్నా అమ్మ నా జాతరలా. అరే ఏంద్ర అప్పనుడేమో గడబడి వినిపిస్తుంది ఇక్కడ. అరే పెద్దోడ రాగానే షురు చేసిన వారా? అరే అమ్మ నువ్వు నాకే ఏమున్నా వాచ్ కొన్నా కదనే అమ్మ, అది చూపెడుతున్నా అన్నకు నేను. అరే తిరా పెద్దోడ వాచ్ నువ్వు పెట్టుకో, వెళ్ళి పెట్టుకో గురించారా. అమ్మ పెట్టుకోమన్నది. ఉన్నది బాయ్, ఉంచుకున్నది బాయ్. అవరా పెద్దోడు తినచ్చిన వారా, లేకపోతే పెడతా బా అన్నం. అవునే అమ్మ ఆడ తొమ్మని తినాల్సిననే. నన్నైతే అడగకు, నీ పెద్ద కొడుకు వచ్చిన నన్నైతే అడగకు. ఆడు పోయినాక ఇంట్లో పని ఎవరు చేస్తారో నేను చూస్తా. సరే ఇద్దరు మంచం మీద ఏం అనుకోరి. సరే తీరా బిడ్డ, కూలర్ అయితే వేసుకుని మంచిగా సలహా. సరే అమ్మ నువ్వు పోయే. సరే కూలర్ అయ్యారా అమ్మ, కూలర్ వేసుకుని వండుకోండి. కూర అమ్మ కూర వేసుకుని వండుకోండి. మీ రోగంలో మన్ను మళ్ళా కొట్టుకుంటూ రారా. ఏ బంద్ చేయరా. అరే లేచినప్పుడు శ్రద్ధకి తండ్రి లావటం అలా రావట నువ్వే లేదంటే మింగి.
ఇప్పటికే తలకాయ తిరుగుతుందిరా అంటే ఇంకా గెలుగుతావు. అరే బయట లాక్డౌన్ నడుతుంది అతను తలకాయ వేసుకోపోరు ఎడ తిరుగుతుందో. ఇదో పంచు ఇప్పుడు నేను నవ్వాలి. ఇన్ని రోజులు అవుతుందిరా దానం చేసి. నీ హాస్టల్ ఉండేటోళ్ళు అందరికి ఇంతేనారా? సంగతి చెప్తా. బ్యాగ్ మొత్తం గెలుగుతుంది అని తీసి పారేస్తా. అబ్బా నేను ముఖానికి ఇంకా డైరీ ఏమో రాశాడు. ఇయర్ డైరీ. ప్రొద్దున లేవగానే ఒక న్యూస్ విన్నాను, అదే లాక్డౌన్ కొంచెం టఫే కానీ ఇంపార్టెంట్. ఇంట్లో ఉండటం ఈజీయే కానీ తమ్ముడితో ఉండటమే కష్టం. ఎంత కష్టమైనా వాడు చేసే పనులతో వచ్చే ఆనందం కూడా వేరు. వాడితో ఆడే ఆటలు, వాడితో పడే గొడవలు, ఈ గొడవల్ని చూసి అమ్మ వచ్చి కొట్టడం, మేము ఏం చేయనట్టు నటించడం, నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీయడం, ఇవన్నీ చేసినా నాకు కష్టాలు వచ్చినప్పుడు మొదటిగా వచ్చేది వాడే. ప్రతి పనికి అడ్డం పడుతూ ఉంటాడు కానీ ఆ పనిని వాడే పూర్తి చేస్తాడు. వాడు నాకు తమ్ముడిగా ఉండటం నా అదృష్టం కాదు, నేనే వానికి అన్నగా ఉండటం నా అదృష్టం. వాడు లేని నా జీవితం పెట్రోల్ లేని బండి లాంటిది. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ ఇన్ మై లైఫ్ బ్రదర్. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ యువర్ ఎల్డర్ బ్రదర్. ఏమైందిరా